నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు టుగెదర్ వి వ్లాగ్స్. నేను మీ పావని. ఈరోజు మనం చాలా ఈజీగా, క్రిస్పీగా, టేస్టీగా చేసే కాకరకాయ 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు. ఈ స్టైల్‌లో ట్రై చేస్తే మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడేలా స్పైసీగా, క్రంచీగా చేసే ఈ కాకరకాయ 65 ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. నమస్కారం అండి. నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో కాకరకాయతో 65 చేస్తున్నా. కావలసిన పదార్థాలు: కాకరకాయలు పొట్టు తీసి అట్లా కోసుకోవాలి, సాల్టు, ధనియా పొడి, కార్న్ఫ్లోరు, కారం పొడి, ఆయిల్, పసుపు, అల్లం వెల్లిగడ్డ, మొత్తం పొట్టు తీసుకొని అట్లా రౌండ్గా కోసుకోవాలి. రౌండ్గా వచ్చేటట్టుగా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. నేను 1/2 కేజీ తీసుకున్నా కాకరకాయలు. మీకు టైం ఉంటేనేమో కొద్దిసేపు నానబెట్టుకోండి, టైం లేకపోతే అప్పుడప్పుడు చేసుకోవచ్చు. నేను అప్పుడే చేయిస్తున్నా. మీకు టైం ఉంటే ఉప్పు, పసుపు వేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. కొంచెం నీరులాగా వెళ్తే అప్పుడు పిండుకొని మళ్ళీ అన్నీ కలుపుకోవచ్చు. నేను అప్పుడప్పుడే చేస్తున్నాను, అప్పుడు కోసి అప్పుడు చేస్తున్నా. అయితే వాటర్ మొత్తం పిండుకొని అట్లా వేసుకోవాలి, మొత్తం గట్టిగా అట్లా పొడి పొడిగా వస్తాయి పిండేసుకున్నాకలా. ఒక గిన్నెలకు వేసుకోవాలి అన్ని ముక్కలు. ఒక స్పూన్ కారము, కొంచెం లైట్గా హార్లిక్స్ స్పూన్, అది అందుకనే కొద్దిగా ఎక్కువ వేసిన. ఒక స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాల పొడి. పొడులు ఏమి వేయదు, ధనియాల పొడి ఒకటే వేయాలి దాంట్లో. కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. కలుపుకోవాలి మొత్తము, అంతా దానికి పట్టేదాకా కలుపుకోవాలి. ఆ మసాలా అనేది మొత్తం పట్టాలి దానికి. మేము పులుసు చేస్తారు, 65 చేస్తారు, దీంతో పచ్చడి చేస్తారు, కాకరకాయ పచ్చడి. మరి కాకరకాయ పచ్చడి కూడా ఒకసారి చూపిస్తా. కాకరకాయ పొడి చేస్తారు. కార్న్ఫ్లోర్ వేసుకోవాలి లాస్ట్కి, అంతా కలిపినాక లాస్ట్కి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, జర పొడి పొడిగా పట్టేటట్టుగా. మంచిగా నువ్వు ఎంత పొడి పొడిగా పట్టుకుంటే మీరు అదంతా కడకు వస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం చూపిస్తాం. ఓసారి పొడి, ఓసారి పచ్చడి, కాకరకాయ పులుసు కూడా చూపిస్తాం. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. మీరు కామెంట్లో ఏం చెప్పట్లేరు, ఏం చూడట్లేరు, ఎక్కువ చూస్తలేరు. మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, చూస్తే కామెంట్లో చెప్తేనే కదా మాకు మంచిగా అనిపిస్తుంది. ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైయే చేయాలి. ఇది తొందరగానే కాలుతాయి ఇవి, మన పకోడీలాగానే. కొంతమంది ఏం చేస్తారంటే శనగపిండి కూడా పోసి పకోడీలాగా చేస్తారు, కానీ ఇది కార్న్ఫ్లోర్తోనే కడకు వస్తుంది. అట్లా బిల్లల్లాగా ఒక్కొక్కటి సపరేట్ వేసుకోవాలి. చాలామంది ఏంటంటే తెలియకనో తెలియదు కానీ వీడియో చూసి సప్పుడుగా కూకుంటుండ్రు. ఏం కామెంట్స్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఇంత కష్టపడుతుంటే మీరు ఏదో ఒకటి చేస్తేనే కదా మాకు సంతోషం అనేది అనిపిస్తుంది. అబ్బా మనం చేసినందుకు ఫలితం ఉన్నదిరా అనిపిస్తుంది కదా మాకు. అట్లా కలర్ రావాలి, గోల్డెన్ కలర్ లాగా రావాలి. అట్లా పొడి వస్తాయి చూడు, మంచిగా క్రిస్పీగా వస్తాయి అవి చాలా.
మీరు పొద్దున చేసుకొని సాయంత్రం తింటా అంటే కొంచెం మెత్తగా అవుతాయి ఇక మెత్తగా అయినాయి అని ఊకోకుండ్రి, మళ్ళీ ఒకసారి వేయించుకోండి. కాకరకాయ 65 రెడీ అయిపోయింది. ఇవిగో మన టేస్టీ క్రిస్పీ కాకరకాయ 65 రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్స్‌లో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, మీ కుటుంబ సభ్యులతో కూడా ఈ టేస్టీ వంటకం షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం మా ఛానల్ టుగెదర్ విత్ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.